హలో స్టూడెంట్స్, సో ఈరోజు మీకు పీ బ్లాక్ ఎలిమెంట్స్ అందులో 15th గ్రూప్ గురించి చూద్దాం. ఓకే, సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? మనకి పీరియాడిక్ టేబుల్లో ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఉన్నాయి. ఏంటి అవి అంటే, if the differentiating electron enters into the p orbital or p subshell, then they are called p block elements. అంటే ఇందులో అన్నీ కూడా లాస్ట్ ఎలక్ట్రాన్ p బ్లాక్ p ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ p బ్లాక్ ఎలిమెంట్స్ అంటే 13th గ్రూప్ నుంచి 18th గ్రూప్ వరకు ఉన్న ఎలిమెంట్స్ని p బ్లాక్ అంటారు. సో ఇంతకుముందు ప్రకారం అయితే 3rd A గ్రూప్ నుంచి 7th A గ్రూప్ అండ్ 0 గ్రూప్ ఇనర్ట్ గ్యాసెస్ ఇక్కడ వరకు ఉన్న ఎలిమెంట్స్ని పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు చూపించే దాంట్లో పీ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నీ చూపిస్తున్నాను. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో గ్రీన్ కలర్లో షేడ్ అయి ఉన్న ఎలిమెంట్స్ వరకు చూస్తే, ఈ గ్రీన్ కలర్లో షేడ్ అయి ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెటలాయిడ్స్. కింద బ్లూ కలర్లో ఆ గ్రీన్ కలర్ బిలో ఉన్నవి, బ్లూ కలర్లో ఉన్నవి మనకి మెటల్స్. పైన వైలెట్లో, లైట్ వైలెట్లో కనిపిస్తున్నాయి కదా, అవి నాన్ మెటల్స్. ఓకే, ఇక్కడ సిలికాన్, జెర్మేనియం, తర్వాత ఆర్సెనిక్, యాంటిమనీ, తర్వాత టెలూరియం, పొలోనియం ఇక్కడ ఇవ్వలే కానీ పొలోనియం కూడా కొంతమంది అంటారు. సో 17th గ్రూప్కి వస్తే ఆస్టటిన్ కూడా కొంతమంది మెటలాయిడ్గానే ట్రీట్ చేస్తారు, బట్ మనం మెటల్ అనుకోవచ్చు, మెటలాయిడ్ అనుకోవచ్చు. సో ఇట్లా మనకి 3 kinds ఆఫ్ అంటే మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ ఉంటాయి పీ బ్లాక్. అదే మీకు ఎస్ బ్లాక్ తీసుకుంటే ఓన్లీ మెటల్స్ ఉంటాయి, డి బ్లాక్లో ఓన్లీ మెటల్స్ ఉంటాయి, ఎఫ్ బ్లాక్లో ఓన్లీ మెటల్స్ ఉంటాయి. కానీ నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ ఉన్న బ్లాక్ ఏది అంటే పీ బ్లాక్. ఓకే, అందుకే పీ బ్లాక్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ పీ బ్లాక్లో 13th గ్రూప్, 14th గ్రూప్ ఈ 2 గ్రూప్స్ గురించి మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో అయిపోతుంది, +1లో అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి వస్తే 15th గ్రూప్ ఆన్వర్డ్ స్టార్ట్ అవుద్ది. 15th గ్రూప్ ఇప్పుడు నేను 15th గ్రూప్ ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో 15th గ్రూప్ ఎలిమెంట్స్, ఈ 15th గ్రూప్ ఎలిమెంట్స్ని నికోజెన్స్ అంటారు. నికోజెన్స్. సో 15th గ్రూప్ ఆర్ నికోజెన్స్ ఆర్ నైట్రోజన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ నైట్రోజన్ ఫ్యామిలీ చూద్దాం. 15th గ్రూప్ ఆర్ నైట్రోజన్ ఫ్యామిలీ ఆర్ నికోజెన్స్. వీటికి ఫస్ట్ జనరల్ ఇంట్రడక్షన్, తర్వాత జనరల్ ప్రాపర్టీస్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, కోవలెంట్ రేడియస్, ఇవి ఎట్లా ఉంటాయి జనరల్ ప్రాపర్టీస్, తర్వాత కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం. సో జనరల్ ఇంట్రడక్షన్కి వస్తే దీనిలో ఒక న్యూ ఎలిమెంట్ ఇప్పుడు యాడ్ చేశారు, 115th ఎలిమెంట్. దీన్ని మాస్కోవియం అంటారు. మాస్కోవియం ఇది ప్యూర్లీ సింథటిక్ ఎలిమెంట్. దీని హాఫ్ లైఫ్ <1 minute ఉంటుంది, అంటే 0.65 seconds ఉంటుంది. ఓకే, 0.65 seconds ఉంటుంది. దీనికి సింబల్ వచ్చి ఎంసీ అంటాం. దీని సింబల్ ఎంసీ అంటాం. దీన్ని కూడా యాడ్ చేసుకొని చెప్తాం మనం. ఓకే, దీన్ని కూడా యాడ్ చేసుకొని చెప్తాం ఈ పీ బ్లాక్లో 15th. ఇప్పుడు ఇందులో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి చూడండి ఒకసారి. నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ అండ్ ఎంసీ. ఓకే, సో దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒకటి చెప్పాను, నానా పాపా హస్సీ సబ్ బీమార్ హై ఇన్ మాస్కో మే. సో ఇన్ మాస్కో మే, సో నానా పాపా హస్సీ సబ్ బీమార్ హై మాస్కో మే, లేదంటే నానా పటేకర్, ఐశ్వర్య రాయ్ सब मिलके
అట్లా ఏదో ఒకటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను. నానా పాపా అస్సి సబ్ బీమార్ హే మాస్కో మే. నానా అంటే తాత, పాపా అంటే డాడీ, అస్సి అంటే అత్త, సబ్ అంటే అందరూ, బీమార్ హే అంటే జబ్బున పడ్డారు. ఎక్కడ? మాస్కోలో. అది. సో ఇది 15th గ్రూప్ ఎలిమెంట్స్, 6 ఎలిమెంట్స్ అనమాట. ఇది రీసెంట్గా డిస్కవర్ చేసిన ఎలిమెంట్. వీటి అటామిక్ నెంబర్స్ తీసుకుంటే నైట్రోజన్ వచ్చేసి 7. ఇది ఒక్కటి తెలిస్తే చాలు మీకు, రిమైనింగ్ అటామిక్ నెంబర్స్ అన్నీ మనం చేసేయచ్చు. ఎట్లా అంటే మ్యాజిక్ నెంబర్తో. దీనికి 8 కలిపితే 15 అవుతుంది, దీనికి 18 కలిపితే 33 అవుతుంది, దీనికి 18 కలిపితే 51 అవుతుంది, దీనికి 32 కలిపితే 83 అవుతుంది, దీనికి 33 కలిపితే 115 అవుతుంది. ఇవి అటామిక్ నెంబర్స్. సో ఇవి ఎట్లా వస్తాయి సార్ అంటే మనం మ్యాజిక్ నెంబర్స్తో చేయొచ్చు. ఇక్కడ 8 కలిపాము, 18, 32. రైట్. ఇప్పుడు వీటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎట్లా ఉంటాయి? ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో నేను ఇనర్ట్ గ్యాస్ని తీసుకొని, అంటే బోర్డు మొత్తం రాయకుండా సింపుల్గా ఇట్లా రాస్తా. హీలియం అంటే 1s2. ఓకే, ఇక్కడ 2 దీని అటామిక్ నెంబర్. 1s2 తర్వాత 2s2, 2p3 ఉంటుంది. వీటికి స్పెషాలిటీ ఏంటంటే వ్యాలెన్సీలో ఉన్న ఎస్ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటుంది, పి ఆఫ్ ఫిల్ అయి ఉంటుంది. సో ఆఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆర్బిటాల్స్లో. ఇక్కడ తీసుకుంటే నియాన్, ఇది 10th అటామిక్ నెంబర్ 10, 1s2, 2s2, 2p6 ఉంటుంది. తర్వాత ఇక్కడ 3s2, 3p3 వస్తుంది. ఇక్కడికి వస్తే ఆర్సనిక్లో ఆర్గాన్ తీసుకోవచ్చు. మీరు ఇట్లా రాయొచ్చు, లేదా మొత్తం కంప్లీట్గానే రాసేయచ్చు, ప్రాబ్లం లేదు. కంప్లీట్గా రాయాలంటే ఇట్ విల్ టేక్, కాబట్టి నేను స్టార్ట్ చేస్తున్నా. సో ఇది 18 తర్వాత ఇక్కడ 18 కలిపాము మనం. సో కాబట్టి మనకి ఇక్కడ 3d 3s2 3p6 వరకు ఇక్కడ అయిపోద్ది. 3d10 4s2 4p3. సార్ 4s నిండిన తర్వాత కదా 3d నిండిందంటే ఎస్, ఇది ముందు అయినా రాయొచ్చు, తర్వాత ఈజీగా ఉంటుందని ఇట్లా రాస్తున్నాం అంతే. తర్వాత యాంటిమోనీకి వచ్చేసరికి క్రిప్టాన్ 36 తీసుకుంటాం. 4d10 5s2 5p3 వస్తుంది. అదే బిస్మత్కి వస్తే క్సీనాన్ తీసుకుంటాం. ఇక్కడ ఇవి ఇనర్ట్ గ్యాసెస్. ఇది 54 అటామిక్ నెంబర్. ఇక్కడ మనకి 4f కూడా వస్తుంది. 4f14 5d10 6s2 6p3. ఇక్కడికి వచ్చేసరికి రేడాన్ తీసుకుంటాం. రేడాన్ తర్వాత 5f14, ఓకే, 6d10 7s2 7p3. సో ఈ లాస్ట్లో ఉన్న ఈ ఎన్ వాల్యూని బట్టి అది ఏ పీరియడ్లో ఉందో చెప్పవచ్చు. ఇది సెకండ్ పీరియడ్లో, ఇది థర్డ్ పీరియడ్లో ఉంటుంది, ఇది 4th పీరియడ్, ఇది 5th పీరియడ్, 6th పీరియడ్, 7th పీరియడ్. వీటన్నిటిలో మీరు చూస్తే జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి ns2np3 ఉంది. జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చి ns2np3 ఉంది. దీన్ని జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం, ns2np3. సో ఈ జనరల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో హౌ మెనీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? ఎన్ని ఉన్నాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్? 5. సో దట్స్ వై దీస్ ఆర్ బిలాంగ్స్ టు 5th A group. ఓకే, in this S is completely filled, P is half filled. That's why the stability is little bit more when compared with the previous group. Okay, now the electronic configuration gurinchi. Next occurrence తీసుకుంటే occurrence. So before going occurrence, ఈ MC అనేది న్యూ ఎలిమెంట్, ఇది మ్యాన్ మేడ్ ఎలిమెంట్, ఇది రేడియో యాక్టివ్. దిస్ ఈజ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్, రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అండ్ దీని ఆఫ్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. దీని ప్రాపర్టీస్ ఏమీ తెలియదు మనకి ఇంకా. సో అక్కరెన్స్ ఎక్కడ దొరుకుతాయి ఇవి? సో ఇది మ్యాన్ మేడ్ కాబట్టి దీన్ని ఏమి డిస్కస్ చేయం. రిమైనింగ్ వాటికి ఎక్కడ దొరుకుతాయి ఎక్కువగా అనేది చూస్తాం. సో నైట్రోజన్ తీసుకుంటే, నైట్రోజన్ ఇన్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ N2 ఇట్ ఎగ్జిస్ట్. అట్మాస్ఫియరిక్ ఎయిర్లో
78% బై వాల్యూమ్ దొరుకుతుంది ఇది. బై మాస్ అయితే 80%. సో ఇది ఫ్రీ స్టేట్లో దొరుకుతుంది అట్మాస్ఫియరిక్ ఎయిర్లో. ఓకే, సో ఫ్రీ స్టేట్ అంటే నేటివ్ స్టేట్, వేరే దాంతో కంబైన్డ్ అవ్వకుండా ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ N2 ఉంటుంది. మీకు ఈ గ్రూప్లో ఎక్సెప్ట్ ఫాస్ఫరస్ ద రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ కెన్ ఎగ్జిస్ట్ అక్కర్డ్ ఇన్ నేటివ్ స్టేట్. ఓకే, ఓన్లీ phosphorus cannot exist in native state. Okay, now remaining elements ఎట్లా ఎగ్జిస్ట్ అవుతాయి? ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఇవన్నీ ఎట్లా ఎగ్జిస్ట్ అవుతాయి ఒకసారి చూద్దాం. సో నైట్రోజన్ అట్మాస్ఫియర్లో, ఎయిర్లో ఫ్రీ స్టేట్లో ఉంటుంది. మరి ఎర్త్ క్రస్ట్లో అయితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ KNO2, KNO3 ఇట్స్ అంటే నైట్రైట్స్ ఫామ్లో ఉంటుంది. ఇక ఫాస్ఫరస్కి వస్తే ఫాస్ఫరస్ ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ దొరికేది ఫాస్ఫరస్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాస్ఫేట్ రాక్స్ అండ్ అపటైట్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అపటైట్స్ అండ్ ఫాస్ఫేట్ రాక్స్. సో ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లోరపటైట్ ఉంటుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లోరపటైట్. దీని ఫార్ములా వచ్చి 3Ca3PO4 టేకెన్ ట్వైస్ CaF2. ఇది ఫ్లోరపటైట్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్లోరపటైట్ కూడా దొరుకుతుంది, ఇది క్లోరపటైట్. సో క్లోరపటైట్ అంటే ఏం లేదు, ఇక్కడ CaCl2 ఉంటుంది, రిమైనింగ్ అంతా సేమ్ CaCl2. అట్లానే హైడ్రాక్సీ ఎపటైట్ ఫామ్లో కూడా ఉంటుంది ఎర్త్ క్రస్ట్లో, హైడ్రాక్సీ ఎపటైట్. సో మరి హైడ్రాక్సీ ఎపటైట్ అంటే సేమ్ 3Ca3PO4 టేకన్ ట్వైసే ఉంటుంది, కానీ ఇక్కడ CaOH టేకన్ ట్వైస్ ఉంటుంది. తర్వాత ఫాస్ఫేట్ రాక్గా ఉంటుంది, ఫాస్ఫేట్ రాక్ ఫార్మ్లో ఉంటుంది, ఫాస్ఫేట్ రాక్. సో ఫాస్ఫేట్ రాళ్ళలో ఉంటుంది అనమాట. ఇది Ca3PO4 టేకన్ ట్వైస్. ఎర్త్ క్రస్ట్లో ఇట్లా మనకి దొరుకుతుంది. అక్కరెన్స్ అంటే దొరకడం. సో ఇట్ అక్కర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్. అండ్ ఇన్ ఫాస్ఫోప్రోటీన్స్, ఇన్ ట్రైగ్లిజరైడ్స్, దిస్ ఫాస్ఫరస్ ఈజ్ ప్రజెంట్. ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ దిస్ ఫాస్ఫరస్ ఈజ్ ప్రజెంట్. ఇన్ అవర్ బాడీ బోన్స్ ఆర్ మేడ్ విత్ ఫాస్ఫరస్లో. కాబట్టి సో ఫాస్ఫరస్ అనేది మనకి యానిమల్స్లో ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది, ఫాస్ఫోగ్లిజరైడ్లో ఉంటుంది. ఓకే, సో ఎర్త్ క్రస్ట్లో ఇట్లా కూడా ఉంటుంది. రైట్, వాట్ అబౌట్ రిమైనింగ్ ఆర్సెనిక్, యాంటిమనీ అండ్ బిస్మత్? సో దీస్ ఎగ్జిస్ట్స్ ఇన్ ఎర్త్ క్రస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫైడ్స్, ఫామ్. సో సల్ఫైడ్స్ ఫామ్లో ఉంటాయి. యాంటిమనీ మాత్రం ఫ్లూ డస్ట్లో యాంటిమనీ ఆక్సైడ్ ఫామ్లో కూడా ఉంటుంది, దిస్ ఈజ్ అబౌట్ అక్కరెన్స్, అంటే ఎక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ అబాండెన్స్ అంటే ఏది ఎక్కువ దొరుకుతుంది, ఏది తక్కువ దొరుకుతుంది అని. సో అబాండెన్స్కి వస్తే ఫాస్ఫరస్, ఎర్త్ క్రస్ట్లో ఫాస్ఫరస్ ఎక్కువ దొరుకుతుంది, తర్వాత నైట్రోజన్, తర్వాత ఆర్సెనిక్, యాంటిమనీ, ఇట్లా మనకి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అక్కరెన్స్, అబాండెన్స్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ మనకి జనరల్ క్యారెక్టర్స్లో అటామిక్ రేడియస్ అండ్ అదర్ ప్రాపర్టీస్, అయనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రోనెగటివిటీ, డెన్సిటీ, ఇవన్నీ ఎట్లా చేంజ్ అవుతాయో చూద్దాం. ఓకే, ఎట్లా చేంజ్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ కోవలెంట్ రేడియస్ ఆర్ అటామిక్ రేడియస్. సో కోవలెంట్ రేడియస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎక్స్ట్రా సెల్స్ added in a group from top to bottom. What happens in periodic table already we learned. So atomic radius increases. So covalent radius increases from N2 to Bi. Next, density
డెన్సిటీ ఆల్సో ఇంక్రీజెస్, అంటే ఇంక్రీజింగ్ ప్రాపర్టీస్ చెప్తున్నా, ఇంక్రీజెస్ N2 to Bi. డెన్సిటీ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. మరి డిక్రీజ్ అయ్యేటి ఏంటి అంటే అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్. సో IP1 తీసుకుందాం. IP1 తీసుకుంటే గ్రాడ్యువల్లీ ఇట్ డిక్రీజెస్. సో నైట్రోజన్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ మోర్ దాన్ ఫాస్ఫరస్, దాన్ ఆర్సెనిక్, దాన్ యాంటిమోనీ, దాన్ బిస్మత్. సో దిస్ ఈజ్ ద ఆర్డర్, గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ హియర్. గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది. ఏది IP1 అంటే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి పీలో, సింగిల్ ఎలక్ట్రాన్స్. ఆ 3 ఎలక్ట్రాన్స్ మనం రిమూవ్ చేస్తాం. అయితే రిమూవ్ చేయడానికి ఏంటంటే ఇక్కడ వెన్ కంపేర్డ్ విత్ 4th గ్రూప్, కార్బన్ గ్రూప్స్తో కంపేర్ చేసుకున్నా, వెన్ కంపేర్డ్ విత్ ది 6th గ్రూప్ ఆక్సిజన్ గ్రూప్తో కంపేర్ చేసిన, ఇది 5th గ్రూప్ కదా, దీనికి ముందున్న గ్రూప్తో కంపేర్ చేసిన, తర్వాత ఉన్న గ్రూప్తో కంపేర్ చేసిన అయనైజేషన్ ఎనర్జీ, అయనైజేషన్ ఎంథాల్పీ అనేది ఈ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్కి ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నైట్రోజన్కి ముందు ఉన్నది కార్బన్, తర్వాత ఉన్నది ఆక్సిజన్. కార్బన్ కంటే ఆక్సిజన్ కంటే కూడా నైట్రోజన్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఇందులో ఆఫ్ ఫీల్డ్ p ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది. డ్యూ టు ద ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ యాటమ్స్కి స్టెబిలిటీ ఎక్కువ వస్తుంది. స్టేబుల్ ఉన్న యాటంలో నుంచి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడం ఇట్ ఈజ్ నాట్ ఈజీ. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ మోర్ ఎనర్జీ. సో the ionization enthalpy is more for this group when compared with its previous and after, right? కొంచెం ఎక్కువ ఉంటుంది. అందులో ఎట్లా ఉంటుందంటే ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్, ఫ్రమ్ నైట్రోజన్ టు బిస్మత్ ఇట్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫస్ట్ ఎలక్ట్రాన్ రిమూవింగ్. సో ఐ వాంట్ టు రిమూవ్ సెకండ్ ఎలక్ట్రాన్. IP2 ఎట్లా ఉంటుంది అంటే ఎస్ నైట్రోజన్ IP2 కూడా నైట్రోజన్కి ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, after that bismuth will come, after that antimony. So antimony ionization enthalpy is less than bismuth ఉంటుంది. అది IP2 అయినా సరే IP3 అయినా సరే కొంచెం ఇక్కడ రివర్స్ అయిపోతుంది. SBకి ఎక్కువ ఉండాల్సింది తక్కువ ఉంది, ఎందుకంటే డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ ద ionization enthalpy. So ionization enthalpy, the conclusion is decreases from top to bottom, from nitrogen to bismuth ionization enthalpy decreases. Okay, next electronegativity. Electronegativity also decreases. Nitrogen electronegativity is more than phosphorus, more than arsenic, more than antimony, but nearly antimony and bismuth have same electronegativity. If you take Pauling scale, so nitrogen electronegativity is around 3. Here these electronegativities are 1.9, 1.9. So that means, of course, order cheppamante it decreases. Electronegativity decreases from nitrogen to bismuth. Okay, so ionization enthalpy decreases, electronegativity also decreases. Next, other properties చూద్దాం. So here I am taking melting points and boiling points. Melting point తీసుకుంటే nitrogen melting point is less than phosphorus. Why? Because nitrogen is a gas. Its melting point అంటే nothing ఇది. So phosphorus, and here also nitrogen, phosphorus. So boiling and melting points are gradually increases, but in that exception is there. So here bismuth, antimony and AS, arsenic melting point is less. Okay, here boiling point arsenic, bismuth and SB. So here if you consider melting points, then arsenic melting point is more. If you consider boiling point, then SB boiling point is more, antimony boiling point is more, here arsenic boiling point is more. So NP-BSA, NP-ABS. Arsenic boiling point is less, but melting point is more. So these are the melting points and boiling points. What about the bond energies? So if you see bond energy, N triple bond N bond energy is more, it is around 935 kilojoules per mole. But
if you consider only one single bond N and P single bond P, then phosphorus bond energy is more. So from phosphorus again for antimony arsenic decreases. Bond energy అనేది తగ్గుతుంది, బట్ నైట్రోజన్ కంటే ఫాస్ఫరస్కి ఎక్కువ ఉంటుంది, అది ఎక్సెప్షన్. బాండ్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, అంటే ఫాస్ఫరస్ బాండ్ ఎనర్జీ ఈజ్ మోర్ దాన్ నైట్రోజన్, నైట్రోజన్ ఈజ్ మోర్ దాన్ ఆర్సెనిక్, లైక్ దిస్ విల్ కమ్. ఆర్సెనిక్ ఈజ్ మోర్ దాన్ యాంటిమనీ, ఇట్లా వస్తుంది. యాక్చువల్గా నైట్రోజన్ ఎక్కువ ఉండాలి, బట్ ఇట్ హ్యాస్ లెస్. ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, సింగిల్ బాండ్కి తీసుకుంటే తక్కువ వస్తుంది. అందుకే దీనికి క్యాటినేషన్ పవర్ నైట్రోజన్ కంటే ఎక్కువ ఉంటుంది. ఫాస్ఫరస్ క్యాటినేషన్ పవర్ ఈజ్ మోర్ దాన్ నైట్రోజన్. వై? సో దేనికి బాండ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందో దానికి క్యాటినేషన్ పవర్ ఎక్కువ. కార్బన్కి బాండ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి క్యాటినేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్. హియర్ ద క్యాటినేషన్ పవర్ ఆల్సో మోర్ ఫర్ ఫాస్ఫరస్ వెన్ కంపేర్డ్ విత్ నైట్రోజన్. ద రీజన్ ఈజ్ phosphorus has more bond dissociation energy. Next, I am taking atomicity. Atomicity. So nitrogen is diatomic. It is diatomic. Why? Because two nitrogens combines and forms molecule, diatomic. Whereas phosphorus, arsenic, antimony, these are tetraatomics. Tetraatomic. And bismuth is monoatomic. Bismuth same ఇట్లే ఉంటుంది కదా, దీని 2-3 కలవ, monoatomic. So here nitrogen is diatomic, phosphorus, arsenic, antimony are tetraatomic, bismuth is monoatomic. What is the physical state? If you consider physical state, so the physical states, here the physical state, here if you consider physical state, nitrogen is gas, rest are solids. Rest are solids. Only nitrogen is gas and the rest are solids. Okay, this is physical state, atomicity and physical state. Next, metallic, non-metallic nature. Metallic and non-metallic nature. Non-metallic nature. So if you consider metallic and non-metallic nature, nitrogen comma phosphorus, these two are non-metals. These two are non-metals. Arsenic and antimony, these two are metalloids. Metalloids. And bismuth is, of course, bismuth and moscovium also there, no? So these are typical metals, typically metals, or simply write metals. Okay, nitrogen, phosphorus non-metals, arsenic, antimony metalloids, Mc and Bi purely metals. Okay, so when the metallic nature increases, obviously heat conductivity and electric conductivity also increases. Electric and heat conductivity is also increases. Now the question is, nitrogen I bought chalk piece. Here the question is, nitrogen is forming N2 diatomic, but the remaining are forming tetraatomic. Why? So our question adgochu. Here, why nitrogen forms diatomic, the remaining are forming tetraatomic? The reason is, nitrogen can form multi bonds. That means double and triple bond. Here triple bond is there. It can form pi bonds with other nitrogen. The reason is it is smaller in size and more electronegative. That's why in between two atoms there is a chance to form pi bonds. So how pi and sigma bonds will form? Here nitrogen, here nitrogen. Here 3 px, py, pz orbitals are there. Each has one electron. Here also px, py, pz orbitals are there. In between these two overlap takes place. This is called sigma. And in between these two pi bond will form. Why? Because the atoms are near to each other. The atoms are near to each other. That's why these are
partially or laterally overlaps. These are also laterally overlaps. In the case of phosphorus, the atomic sizes are more. Here the atomic size of this phosphorus and the atomic size of this phosphorus is more. In the case of this, the orbitals are far away to each other. They cannot overlap their electron clouds. They cannot overlap their electron clouds. That's why they cannot form pi bonds in between them. So in between phosphorus and phosphorus, there is no chance to form pi bond. Here there is no chance to form pi bonds. That's why they form single bonds. So like this, they form single bonds. So P4 molecules will form. Here there is a chance to form triple bond. That's why that can exist in the form of N2 diatomic. These are exist in tetraatomic. Okay, right. Next, oxidation states. So what are these oxidation states exhibited by this group? Here nitrogen can exhibit -3 to +5 oxidation states. Why? Because nitrogen configuration is 1s2, 2s2, 2p3. Here by sharing these 3 electrons, it can form 3 oxidation state. Either it may be -3 or +3. If these 2 electrons also involved, then it can form 5. That means the minimum oxidation state is -3, the maximum oxidation state will be +5. Okay, so by using these 5 electrons, they can form -3 to +5. But the general oxidation state of this group, if you want to discuss general oxidation state, so the general oxidation state of this group is +3, you can write. General oxidation state is +3 because all the elements can form +3 oxidation state. Okay, after that 5. +3 and +5 oxidation state are general. In that, the important one is +3. Why? Because nitrogen can exhibit +3, phosphorus can exhibit +3, arsenic can exhibit, antimony can exhibit, bismuth also can exhibit +3. Okay, so all these can exhibit +3, but -3 only nitrogen and phosphorus can exhibit. So +3 can exhibit arsenic, antimony and bismuth also. +5 nitrogen can exhibit, phosphorus can exhibit, arsenic can exhibit, antimony also can exhibit, but bismuth don't want to exhibit +5 due to inert pair effect. Due to inert pair effect, these bismuth not exhibits +5. Only when it combines with fluorine, so it can exhibit +5. Otherwise, it won't exhibit +5. Only in BiF5, bismuth can exhibit +5. So -3 only nitrogen, phosphorus can exhibit. These not generally exhibit. So all the elements effectively can exhibit +3 oxidation state. That's why general oxidation state of this group is +3. After that, +5. Okay, here the +3 stability increases. Top to bottom, +3 stability increases and +5 stability decreases. +5 stability decreases. Here nitrogen case, in the case of nitrogen, -3 to +5 అన్నాం కదా, -3 to +5 ఎగ్జిబిట్ చేస్తాయి. ఏ కాంపౌండ్స్లో ఎగ్జిబిట్ చేస్తాయి చూడండి. నైట్రోజన్ మీరు NH3 తీసుకుంటే దీనిలో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ -3 ఉంటుంది. మీరు N2H4 తీసుకుంటే దీంట్లో నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ -2 ఉంటుంది. మీరు NH2OH తీసుకుంటే దీంట్లో ఆక్సిడేషన్ స్టేట్ వచ్చి -1 ఉంటుంది. మీరు N2 తీసుకుంటే దీంట్లో 0 ఉంటుంది. N2Oలో +1 ఉంటుంది. NOలో +2 ఉంటుంది. HNO2లో +3 ఉంటుంది. అట్లానే N2O3లో కూడా +3 ఉంటుంది. తర్వాత N2O4 లేదా NO2 తీసుకుంటే N2O4లో కానీ NO2లో కానీ NO2లో +4 ఉంటుంది. అట్లానే N2O5 తీసుకుంటే +5 ఉంటుంది. అంటే -3 నుంచి +5 అన్ని ఆక్సిడేషన్ స్టేట్స్ ఇట్ కెన్ ఎగ్జిబిట్. ఓకే, రైట్. This is about oxidation state. The general oxidation state is +3. After that, +5. So these elements exhibit mostly +3 and
+5 oxidation states. So first two elements can exhibit easily -3 also, nitrogen and phosphorus, because their electronegativity is more due to that reason. So these arsenic, antimony, bismuth not exhibits negative 3 oxidation state, -3 oxidation state. Okay, so these are the general properties. Next I am going to explain chemical properties. In that, hydrides, when the these group elements reacts with hydrogen, hydrates will form. When they reacts with halogen, halides will form. When they reacts with oxygen, oxides will form. Okay, so first hydrates I will take.